పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరునా, ఈ లోకములో భోగములెన్నో అనుభవించగా తనివి తీరునా, ఈ తనువే రాలిపోయినా, ఈ తనువే రాలిపోయినా నీ గతి ఏమౌనో నీకు తెలియునా. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా, దేహవాంఛలు దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణు కోరుకో. దేహవాంఛలు దూరము చేసి ఆ ప్రభు యేసుని శరణు కోరుకో. నీటి ఓలి చిరు బుడగలాగయి దేహము ఏ వేళ చితికి పోవునో. శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ మనసా. ఈ మధ్య నేను ఒక సేయింగ్ చూశాను, ఒక క్రిస్టియన్ లిటరేచర్లో అనుకుంటా. అక్కడ ఏమనుందంటే, డోంట్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ వాట్ ట్రెండ్స్ బట్ బిల్డ్ ఆన్ వాట్ స్టేస్ అని. నాకు అది ఎందుకో చాలా నచ్చింది. అంతే కదా, మనం ఈ లోకానుసారంగా ఏది ట్రెండింగ్లో ఉంటే దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాము. అంటే ఏది బాగా జనాన్ని ఆకర్షిస్తుంది, ఏ విధంగా మనం ఇతరుల ఐ క్యాప్చర్ చేయగలమో ఈ రకంగా జనమందరూ వెళ్తూ ఉన్నారు. అంటే ఆ ట్రెండ్ అనేది కొంతకాలమే ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం కదా, చాలామంది సినీ సెలబ్రిటీస్ వారికి ఇచ్చిన ఒరిజినల్ రూపాన్ని సర్జరీస్తో మార్చుకోవటం, అది కూడా శాశ్వతమైనది కానే కాదు. అదేవిధంగా డబ్బు కోసం, పదవి కోసం, కీర్తి కోసం, ప్రతిష్ట కోసం ఏదైనా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఏదైనా సరే ఈ లోకంలో మనం కొంతకాలమే జీవిస్తాం. శాశ్వతమైనది ఏది లేదు ఈ లోకంలో. అందుకని బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ వాట్ స్టేస్, ఏదైతే నిలబడి ఉంటుందో దాని మీద మన జీవితం కట్టుకోవాలి అని చదివినప్పుడు, ఈ శాశ్వతమైనది ఏంటి అంటే ఈ లోకంలో అయితే శాశ్వతమైనది ఏదీ లేదు. కానీ ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పబడతా ఉంది అంటే, దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏది చేర్చబడదు, ఏది కూడా తీసివేయబడదు అని అక్కడ ఉంది. అంటే దేవుడు చేయు పనులు అని ఉంది అక్కడ. దేవుడు చేసిన పనులు అని లేదు, దేవుడు చేయబోయే పనులను కూడా లేదు. దేవుడు చేయు పనులు అంటే ఆయన చేస్తున్న ప్రతి పని, అది కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఆయన ప్రతిరోజు ప్రతిదినము మన యొక్క జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన చేయు ప్రతి పని కూడా శాశ్వతము, దానికి ఏది తీసివేయబడదు. ఆయన ఏం చేసినా కూడా మన మేలు కోసం, ఆయనతో సదాకాలం జీవించడం కోసం ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి అవే శాశ్వతములు అని చెప్పబడతా ఉంది ప్రసంగి గ్రంథంలో. అంతేకాకుండా ఇంకా శాశ్వతమైనది ఏంటి అనేది కీర్తనాకారుడు చాలా శాశ్వతమైనది రాస్తూ ఉంటారు. 9వ అధ్యాయం 7వ వచనంలో ఆయన సింహాసనము శాశ్వతమైనది అంటారు. అదేవిధంగా 111వ కీర్తన 8వ అధ్యాయంలో ఆయన శాసనాలు, ఆయన విధులు, ఆయన కట్టడలు
అవి శాశ్వతమైనవి, అవి స్థాపించబడి ఉన్నాయి శాశ్వతంగా అని కూడా చెప్పబడతా ఉంది. 119వ కీర్తన 142వ వచనంలో కూడా ఆయన నీతి ఎంతో శాశ్వతమైనది అని అక్కడ దావీదు మహారాజు గారు చెప్తూ ఉంటారు. ఇన్ని శాశ్వతమైనవి మనకుండగా దేవుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొకటి మన కోసం స్పష్టంగా అక్కడ రాయించి ఉంచారు. అదేంటంటే సకల జనులు, ఆయా రాష్ట్రములు, సకల రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడే సర్వ ప్రజలు ఆయనని సేవించినట్లు ప్రభుత్వము, ఆధిపత్యము, మహిమ అన్ని కూడా ఆయనకి ఇవ్వబడినవి. ఆయన రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎన్నటికీ కూడా లయము కాదు అని ఉంటుంది. లయము అంటే నాశనము, నాశనము కానిది దేవుని రాజ్యము, తొలగిపోనిది దేవుని రాజ్యము. సర్వ సృష్టిలో ఉన్న సర్వ ప్రజలు, వారు ఏ భాష వారైనా, ఏ తెగవారైనా కూడా వాళ్ళందరూ కూడా కేవలము యేసుక్రీస్తుని మాత్రమే సేవించగలిగినట్లు ఆ రాజ్యము శాశ్వతమైనది అని చెప్పబడింది. అన్నిటికంటే అల్టిమేట్గా పేతురు గారు రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయము 21వ వచనములు ఆయన ఏం చెప్తారంటే, మీరు క్షయబీజము నుండి కాదు. క్షయబీజం అంటే నాశనం అయిపోయే విత్తనము. అదేంటి అంటే మన శరీరమే. ఈ లోకంలో మనం కొంతకాలమే బ్రతకగలము, కానీ ఎప్పటికైనా సరే ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మీరు క్షయమైపోయే బీజము నుండి కాక అక్షయమైన జీవము గల అంటారు అక్కడ. అక్షయమైన జీవం అంటే ఎప్పటికీ నాశనము కాని దేవుడిచ్చే జీవం ఒకటి ఉంది. అది దేవుని వాక్యమూలముగా అని అంటారు. అంటే దేవుడే వాక్యముగా శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. అటువంటి వాక్యము నుంచి మనల్ని ఆయన సంకల్పము చొప్పున కన్నటువంటి దేవుడు అది అక్షయమైన శాశ్వతమైన జీవాన్ని మనకివ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి అక్షయమైన శాశ్వతమైన ఆ జీవము నుండి మీరు పుట్టింపబడిన వారు, దేవుని వాక్యమూలముగా మీరు పుట్టినవారు. కాబట్టి మీకు నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మనం ఏది సొంతమో, ఏది శాశ్వతం అనుకుంటున్నామో అవి ఏవి కూడా ఈ లోకంలో అన్ని కూడా టెంపరీ. పర్మనెంట్ గా ఉండేది ఇటర్నిటీ ఒక్కటే. ఇటర్నిటీ అంటే దేవుని యొక్క రాజ్యము, దేవునితో నిత్యము జీవించే శాశ్వతమైన జీవము. కాబట్టి అది శాశ్వతమైంది. కాబట్టి మనకి ఉండాల్సింది ఏంటంటే నిష్కపటమైన సహోదర ప్రేమ. అటువంటి నిష్కపటమైన సహోదర ప్రేమని కేవలము ఆయన తన వాక్యము ద్వారా, నిత్య సంకల్పము ద్వారా మనకు అనుగ్రహించారు. కాబట్టి దానిని అనుసరించి నడుచుకోవాలని, శాశ్వతమైనది ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన శాసనములు, ఆయన కట్టడములు, ఆయన విధులు, ఇవే శాశ్వతమైనవని తెలుసుకొని ఆయన్ని శాశ్వతుడైన దేవుని అనుసరించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నాయన శాశ్వతమైనవి మేము ఏంటో తెలుసుకున్నాం ప్రభా. శాశ్వతమైన వాడు నీ ఒక్కడవే తండ్రి. కానీ మా కోసం శాశ్వతమైన పనులు ప్రతిరోజు మీరు చేస్తూనే ఉన్నారు ప్రభా. ఆల్రెడీ మీరు చేసిన పనుల్ని ప్రభా మేము చూసి వాటిని కీర్తిస్తూ నీ మహిమ కోసం మేము బ్రతకడానికి ప్రభా నువ్వు మమ్మల్ని నీ యొక్క నిత్య సంబంధమైన ఒక వాక్యము ద్వారా మమ్మల్ని కన్నావు. కాబట్టి ప్రభా మేమందరము కూడా నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండేటట్లు నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.